మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీ భారతి ఎయిర్టెల్ తర్వాత ఇప్పుడు జియో కూడా ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్ లింక్స్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో మరి ఈ ఒప్పందం ద్వారా శాటిలైట్ ద్వారా ఇక్కడ ఇంటర్నెట్ని భారత్కి తీసుకురావాలని కూడా స్పేస్ ఎక్స్ తోటి అయితే ఒప్పందం కూర్చుకుంది. అసలు ఎందుకు, అసలు దీనివల్ల ఏంటి లాభాలు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గతంలో ఇప్పుడున్నటువంటి ఎయిర్టెల్, జియో ఈ ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుగా ఎయిర్టెల్ వాళ్ళు ఎలన్ మస్క్ స్థాపించినటువంటి స్టార్ లింక్ అనే సంస్థ నుంచి వెళ్ళి భారత్కు ఈ ఇంటర్నెట్ సౌకర్యం తీసుకురావాలని ఒప్పందాలు రెండు కుదుర్చుకున్నాయి. ఫస్ట్ ఎయిర్టెల్, దాని తర్వాత జియో. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మరి ఇప్పుడు ఇవి ఎందుకు అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఎక్కడైనా కానీ మనకు ఇంటర్నెట్ రావాలంటే ఇవి కంప్లీట్గా ఒక టవర్స్, అంటే ఇప్పుడు భూభాగంలో ఉన్నటువంటి కేబుల్స్, వైర్లతోటి కనెక్టివిటీ తోటి మనకి ఇప్పుడు వచ్చేటువంటి సిగ్నల్స్ వస్తున్నాయి. అయితే స్టార్ లింక్స్ ఏంటంటే ప్రత్యేకమైంది, ఇక్కడ శాటిలైట్ ద్వారా ఈ సంబంధించినటువంటి మనకున్నటువంటి డేటా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మనం వాడే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా శాటిలైట్ నుంచి వెళ్ళి సిగ్నల్స్ వస్తాయి అన్నమాట. సో ఇది నిజంగానే ఒక మంచి పరిణామం. అంటే ఇది ఎక్కడ ఈవెన్ ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని సిటీస్ ఏరియాలలో ఉన్నాయి. బట్ మారుమూల ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ టవర్లు డెఫినెట్గా చాలా తక్కువగా ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. సో దానికోసమని అక్కడ ఏమవుతుంది, శాటిలైట్ ద్వారా తీసుకురావడం వల్ల పల్లెలు ఉంటాయి, మారుమూల పల్లెలు ఉంటాయి, అక్కడ వరకు కూడా ఇంటర్నెట్ తీసుకొచ్చేటువంటి వెసులుబాటు అయితే దీని ద్వారా ఉంటున్నాయి. సో అయితే ఇప్పుడు దాదాపు ఇవి ఒక 30 దేశాల వరకు, అంటే ఇప్పుడు ఇది ఏదైతే స్టార్ లింక్ ఇలాంటి వ్యవస్థని 2021లోనే భారత్కి తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా అప్పట్లో వచ్చింది ఎలన్ మస్క్కి. అయితే అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల 2021లో రావాల్సినటువంటి ఈ టెక్నాలజీని ఇప్పటి వరకు కూడా, అంటే ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళొకసారి వీళ్ళు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు దాంట్లోకి ఒప్పందం కుదుర్చుకోరనమాట. అయితే ఇప్పుడు ఇది ఎందుకు, ఎంత స్పీడ్ వస్తుంది అని కూడా చాలామంది ఉన్నారు. అయితే మన పక్కనే ఉన్నటువంటి దేశం భూటాన్లో ప్రజెంట్ ఇప్పుడు ఈ డేటాని ఇప్పుడు వాడుతున్నారనమాట. వాడితే ఇప్పుడు దాని ఏమవుతుందంటే ఒక 3000, అంటే 23 Mbps నుంచి వెళ్ళి 100 వరకు కూడా ఈ యొక్క స్పీడ్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ గ్రామీణ వాతావరణంలో చాలా నెట్ ప్రాబ్లమ్స్ ఉంటే సిగ్నల్స్ రావు. బట్ అలాంటి ఏరియాలో కూడా 23 నుంచి వెళ్ళి ఒక 100% వరకు కూడా, అంటే 100 వరకు కూడా Mbps అనేది వస్తుంది. అది ఇప్పుడు భారత్ ఏదైతే మన కరెన్సీ వాళ్ళ కరెన్సీ కంపేర్ చేస్తే ఇంచుమించు సేమ్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళకు 3000 రూపాయలకు గాను ఈ యొక్క కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. లేదు ఇక 23 నుంచి వెళ్ళి 110 Mbps వరకు కావాలి అనుకుంటే సేమ్ కరెన్సీ ప్రకారం 4200 రూపాయలకు గాను ఈ ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇవి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు పక్క దేశాల్లో ఉన్నటువంటి ఇది ప్రైజులు. బట్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ నిజంగా ఆయన ఉన్నటువంటి కోటీశ్వర్లో ఆయన ఒకడు ప్రపంచంలోనే. అయితే ఆయన దగ్గర ఉన్నటువంటి సంపదతోటి ఈవెన్ ఉన్నటువంటి ఏరియాస్లలో, అంటే మారుమూల గ్రామాలలో కూడా ఫ్రీగా వేసే ఛాన్స్, ఆయన ఫ్రీగా కనెక్షన్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ ఆయన కొన్ని దేశాలలో ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం తగ్గించి కూడా ఆ కనెక్షన్ అక్కడ వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తున్నారు. బట్ భారత్లో కూడా అలాంటి ఫెసిలిటీ అయితే వస్తుంది త్వరలో అని కూడా ఉన్నారు. ఇన్ కేస్ ఇది కనుక వచ్చుంటే ఇప్పుడున్నటువంటి మనం వాడేటువంటి నెట్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి ఇంటర్నెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ముఖ చిత్రాలు కూడా ఆబ్వియస్లీ చేంజ్ అయిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు అనంటే అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎందుకు అనంటే 23 నుంచి 110 వరకు ఉంటే ఇక్కడ మనం వాడేది చాలా లో. సో అది ఇంకా శాటిలైట్ త్రూ వచ్చిందంటే ఏది ఉండదు. ఇన్కేస్ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలన్నా కూడా ఒక రూటర్ ఇస్తారు. ఆ రూటర్ తోటి కూడా ఇప్పుడు ట్రావెలింగ్ టైంలో పడవ కానీ లేకపోతే విమానాలకు కానీ ఏదైతే వీటికి సంబంధించిన ఒక రూటర్, అదేవిధంగా స్పెక్ట్రమ్, అంటే ఒకే దగ్గర కూర్చొని ఉంటే దానికంటూ ఒక విధంగా రూటర్స్ 2 రకాలుగా కూడా దీనికి సంబంధించినటువంటి డివైజ్లు అయితే ఇస్తారు. దాని ద్వారా ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. సో మొత్తంగా ఇక్కడ తీసుకున్నటువంటి ఒప్పందాలు కూడా ఫస్ట్ వేలంలో కూడా ట్రై చేశారట ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్టెల్ సంబంధించి జియో వాళ్ళు కూడా. బట్ దానికి ఎలన్ మస్క్ గారు ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే అలా వేలం పాటేస్తే ఒకరికి మాత్రమే పరిమితం అవుతుంది, అది మళ్ళీ వాళ్ళ చేతిలో పెత్తనంగా ఉంటుందన్న ఒక ఆలోచనతోటి ఇది వేలం పాట కాకుండా ప్రైజ్, అంటే తీసుకోవడం, అంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళు తీసుకుని వాళ్ళ అందుబాటులో ఆ సేవల్ని వాళ్ళకు వినియోగించవచ్చు అన్న ఉద్దేశంతో వేలంపాట కాకుండా ఎవరికి ఇస్తే వాళ్ళకు ఒప్పందాల ప్రకారం అయితే దీని ఆచరణలో పెడుతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే
ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 140 కోట్ల దేశ జనాభాలో దాదాపు ఒక 40 కోట్ల మంది అంటే 40 టు 50 కోట్ల మంది వరకు కూడా ఇంటర్నెట్ అనేది అసలు తెలీదు. అక్కడ వాళ్ళు వాడడం కూడా లేదు. సో అలాంటి పరిసరాలు ఎవరైతే ఆ పరిసరాల్లో ఉండేటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా బాగా ఇది యూజ్ అవుతుంది డెఫినెట్‌గా. ఇలాంటి ఒక టెక్నాలజీ రావడం వల్ల గూడా. బట్ ఉన్నటువంటివి పోతాయి. శాటిలైట్ ద్వారా రావడం వల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఏమీ ఉండవు. దానివల్ల కొంచెం ఈజీగా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకోటేందంటే ఇక్కడ మెయిన్‌గా దీంట్లో ఇప్పుడున్నటువంటి మనం వాడేటువంటి నెట్ కనెక్షన్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈవెన్ రేడియేషను లేకపోతే స్పీడ్‌ని బట్టి అవన్నీ కూడా ఉంటాయి. బట్ శాటిలైట్ తోటి ఇంత పెద్ద మొత్తంలో ఇబ్బంది ఏమీ రాదు అని కూడా కొంతమంది నిపుణులైతే చెప్తా ఉన్నారన్నమాట. సో మొత్తంగా ఏంటంటే ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడు ఆ ఒప్పందం ఇప్పుడు ఎయిర్టెల్ తర్వాత జియో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చాలామంది జియో వాడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత అటు షిఫ్ట్ చేయొచ్చు. బట్ ఇంటర్నెట్ పరంగా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ ఎక్కువ పెరుగుతుంది. డెఫినెట్‌గా స్పీడ్ ఎక్కువ పెరగడం వల్ల మారుమూల ప్రాంతాలలో తొందరగా అప్డేట్ అవుతారు. అండ్ అక్కడి నుంచెల్లి కూడా ఎక్కడికెళ్ళినా గానీ ఇంటర్నెట్ సదుపాయం మాత్రం యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి ఒకటొస్తే మాత్రం కంప్లీట్‌గా అందరికీ ఇంటర్నెట్ సదుపాయం మాత్రం డెఫినెట్‌గా ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఇంకా అఫీషియల్‌గా అయితే ఇంకా తీసుకురాలేదు. మేబీ ఫ్యూచర్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వస్తే చాలామందికి యూజ్ కూడా అవుతుందని కూడా చెప్తా ఉన్నారు.